హాయ్ వ్యూవర్స్. నిన్న రాత్రి అకస్మాత్తుగా ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది యావత్ దేశం కూడా. రామ్ విలాస్ పాస్వాన్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. గతంలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ కేంద్ర మంత్రిగా ఈయన కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అంత రాజకీయ చాణక్యం ఈయన సొంతం. అటువంటి గొప్ప రాజకీయ నాయకుడు నిన్న అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణించిన విషయాన్ని ఆయన కొడుకు చిరాగ్ పాస్వాన్ ట్వీట్ చేశారు. నాన్న, ఈ క్షణం నీవు నాతో లేవు, కానీ నువ్వెప్పుడు నాతోనే ఉంటావు నాన్న, వీ మిస్ యూ అని చెప్పేసి అతను ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అతను ఆ రకంగా ట్వీట్ చేశాడో అప్పుడు యావత్ ప్రజానికం ఒక్కసారిగా అయ్యో పాస్వాన్ గారు ఇక లేరా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఆయన ఎందుకు చనిపోయారు అకస్మాత్తుగా అంటే, కొద్ది రోజుల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వటం, హెల్త్ ఇంకా రికవర్ అవ్వకపోవటం, హెల్త్ రిలేటెడ్ ఫ్లక్చువేషన్స్ రావటం, ఇక అకస్మాత్తుగా ఆయన చనిపోవటం జరిగింది. ఈ పాస్వాన్ అసలు ఎవరు, ఆయన గొప్పతనం ఏంటనేది ఒక రెండు మాటల్లో చెప్పుకొని, బీహార్ రాజకీయాల్లో మొదలైనటువంటి ప్రకంపనలు అసలు ఏంటి, ఏ రకంగా మొత్తం తారుమారైంది ఏంటనేది మనం చెప్పుకుందాం. రామ్ విలాస్ పాస్వాన్ ఒక పేద దళిత కుటుంబంలో జన్మించాడు. ఆ తర్వాత ఆయన చదువు అవన్నీ బ్రహ్మాండంగా సాగాయి. 1968 వచ్చేటప్పటికి డిఎస్పీగా ఆయనకు జాబ్ వస్తే ఆయన మిత్రుడు ఒక మాట అన్నాడు. పాస్వాన్ ఆ జాబుకు వెళ్దామా ఇంకేదైనా చేద్దామన్న వేలో ఉంటే ఆయన మిత్రుడు ఒక మాట ఏంటంటే, నువ్వు గవర్నమెంట్ అవుతావా సర్వెంట్ అవుతావా అన్నాడు. దట్ మీన్స్ గవర్నమెంట్లో పార్ట్ అంటే రాజకీయ నాయకుడు గెలిచి అధికారం చేతబడతాం, లేదు వాళ్ళు చెప్పిన విధంగా చేసే సర్వెంట్ ఐఏఎస్ ఐపీఎస్ లైక్ ఈవేల్ దిగువ ఉన్నటువంటి క్యాడర్ గ్రూప్ 1 గ్రూప్ 2 లైక్ ఈవేల్. అప్పుడు ఈ పాస్వాన్ ఒకటే అనుకున్నాడు, లేదు నేను గవర్నమెంట్ అవుతా అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా 1969లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ తరఫున ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది, ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో జయప్రకాష్ నారాయణ తర్వాత రాజ్ నారాయణ వీళ్ళందరి తరఫున కూడా ఆయన ఉన్నాడు. దాంతో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆయన అరెస్ట్ చేశారు. 1977 ఏది ఎమర్జెన్సీ ఎత్తివేసే టైం వరకు జైల్లోనే ఉన్నాడు. ఇక 1977లో జనతా పార్టీ తరఫున ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. హాజీపూర్ అనే లోక్సభ స్థానం నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఆయన గెలుపొందాడు. ఆ తర్వాత 1983లో దళిత సేన అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడు. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో మొత్తం దళితులకు సంబంధించి ఈయన కూడా ఉన్నాడు అన్న వేళ యావత్ దేశం గుర్తించడం మొదలుపెట్టింది. ఇక ఎన్నికల పరంగా చూసుకుంటున్నప్పుడు 80-84 కంటిన్యూ చేసుకుంటా పోయినట్టయితే 8 సార్లు లోక్సభ సభ్యునిగా ఎలక్ట్ అయ్యాడు, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎలక్ట్ అయ్యాడు. అంటే ఎప్పుడు చట్టసభల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాడు ఇతను. బీహార్లో ఒక రకమైనటువంటి రాజకీయ శూన్యత ఉందని అనిపించిందో మరి ఎలానో తెలియదు, కానీ ఈయన గతంలో ఉన్న పార్టీల నుంచి బయటకు వచ్చి 2000 సంవత్సరంలో లోక్ జనశక్తి అని చెప్పేసి ఒక పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈయన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కంటూ రకమైనటువంటి ఓట్ బ్యాంక్ గుర్తింపు లైక్ ఇవన్నీ ఉండటం జరిగింది. అలా కంటిన్యూ అవుతున్నాడు. జస్ట్ రీసెంట్గానే బీహార్ ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. మొత్తం 243 స్థానాలు 3 ఫేజెస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేద్దామన్నారు. రామ్ విలాస్ పాస్వాన్ గతంలో 5 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీజేపీ గవర్నమెంట్ అయినా లేదంటే మిగతా కంబైన్డ్గా వస్తాయి కదా కొన్ని కూటములు లైక్ అటువంటివి అయినా సరే అన్నింట్లో 1985 ఐ థింక్ సో 1985 నుంచి కూడా ఈ 2020 వరకు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే వచ్చారు. మండల్ కమిషన్ అనగానే గుర్తుకొచ్చి రిజర్వేషన్ గురించి, ఆ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కీలక పాత్ర పోషించాడు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులకు సంబంధించేసి విద్య వైద్యం ఉద్యోగాలు వీటన్నింటిలో కూడా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఎంతో కొంత వారికి బెస్ట్ ఇవ్వాలనేటువంటి తాపత్రయపడుతూ గతంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి రామ్ విలాస్ పాస్వాన్. ఓకే, మరి ఈ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి కదా, ప్రజెంట్ ఈయన కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కదా. మరి బీహార్లో జేడీయూ నితీష్ కుమార్, బీజేపీ నరేంద్ర మోదీ వాళ్ళ బీజేపీ, తర్వాత మరి లోక్ జనశక్తి పార్టీ ఏంటి అన్నప్పుడు ఇక్కడ వీళ్ళు అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చారు. మొత్తం 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్లో 122 జేడీయూ 121 బీజేపీ అన్న వేలు అనుకుని ఇంకా చిన్న చితక పార్టీలు అన్నింటి కలుపుకొని ఇంకేదో మేనేజ్ చేసుకుంటే ముందుకు వెళ్తా ఉన్నారు. ఒక పక్క
రాష్ట్రీయ జనతా దళం ఉంది కదా ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ది, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చక్రం తిప్పుతూ వాళ్ళిద్దరు కూటమిగా మిగతా కొంతమంది కలిసి అలా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో లోక్ జనశక్తి పార్టీ మాత్రం ఏం చేసిందంటే మొత్తం 143 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 143లో 121 బీజేపీ తీసి పక్కన పెడితే మరి ఎక్స్ట్రా ఇంకో 22 కనిపిస్తున్నాయి కదా, అంటే 22 బీజేపీ కంటెస్ట్ చేసేటప్పుడు చేయాల్సిందే కదా అంటే అవును చేస్తారు. మిత్రపక్షంగా చేస్తారా లేదంటే ఫ్రెండ్లీ పోటీ ఉంటుందో ఏంటో తెలియదు. కానీ ఈసారి బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మొత్తం మార్చేది లోక్ జనశక్తి పార్టీ అని చెప్పేసి అంతా అనుకున్నారు. ఇటువంటి టైంలోనే రామ్ విలాస్ పాస్వాన్ ఎప్పుడైతే మరణించారో ఒక్కసారిగా బీహార్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంతా కూడా దేవుడా ఏంటి ఇలా జరిగింది, అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి టెన్షన్లో వాళ్ళంతా ఉండిపోయారు. ఎందుకంటే ఏదోనో దళిత నాయకుడు అవటం ఒకటి, ఎప్పటి నుంచో బీహార్ రాజకీయాలు చక్రం తిప్పుతూ ఉన్నాడు. గతంలో 2 times రికార్డులు బద్దలు కొట్టాడు ఆయన కూర్చొని ఓట్ల పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు. ఇప్పుడు మరణించిన తర్వాత ఆటోమేటిక్గా మన భారతదేశంలో సెంటిమెంట్ అన్నది వర్కౌట్ అవుతుంది. అంటే ఎలక్షన్స్ కూడా జస్ట్ ఇంకా 20 daysలోనే మొత్తం కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ మొత్తం నడవబోతుంది. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆల్రెడీ October 1st నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫేజ్ 1కి సంబంధించి. లాస్ట్ డేట్ నామినేషన్స్ వేయడానికి October 8 ఆల్రెడీ అయిపోయింది. ఇక స్క్రూటినీ ఆఫ్ ఈ నామినేషన్స్ ఏదైతే ఉందో అది వచ్చరికి October 9. సో ఈ విత్డ్రాల్కి వచ్చేసి 12. మరి విత్డ్రాల్ ఎంతమంది చేసుకుంటారో చూడాల్సింది 12వ తారీఖులో. ఇక పోలింగ్ డేట్ వచ్చేసి 28. ఇక కౌంటింగ్ వచ్చేసి November 10. ఇక ఫేజ్ 2 ఫేజ్ 1లో వచ్చేసి చెప్పలేదు కదా 71 స్థానాలకి ఎన్నికలు జరగబోతామని. ఇక ఫేజ్ 2కి వచ్చేటప్పటికి ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ October 9, లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ October 16, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ October 17, విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ ఎవరైతే వేసిన క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చేసి October 19, డేట్ ఆఫ్ పోలింగ్ November 3, కౌంటింగ్ November 10. ఈ సెకండ్ ఫేజ్ లో 94 స్థానాలు ఉన్నాయి. ఇక లాస్ట్ ఫేజ్ 3 ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ October 13, లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ October 20, స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ October 21, విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ October 23. ఇక కౌంటింగ్ వచ్చేటప్పటికి పోలింగ్ వచ్చేటప్పటికి November 7, కౌంటింగ్ వచ్చేసి 10. సో 3 phases లో ఎలక్షన్ జరుపుతున్నా సరే కౌంటింగ్ మాత్రం ఒకే రోజు పెట్టుకుంటారు. సో ఆ వేలోనే November 10. అయితే రేపు ఫస్ట్ ఫేజ్ లో వాటిలో పోలింగ్ ఎప్పుడు 28, ఇంకెన్ని రోజులు ఉంది, 18 రోజులు సంథింగ్ ఆ వేలో ఉంది. కానీ ఆల్రెడీ నామినేషన్ వేశారు కొంతమంది. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ నామినేషన్ వేయాల్సిన వాళ్ళు ఇప్పుడు అసలు చేసినటువంటి బీజేపీ యొక్క ముఖ చిత్రం అనేది ప్రజలకు తెలియబోతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జేడీయూతో బీజేపీలో కూటమి కట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నా సరే, ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పైకి చెప్తూ ఉన్నా సరే, ఎక్కువ సీట్లు కనుక బీజేపీ కనుక వస్తే బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారు. ఆ వేళ ఎక్కువ సీట్లు బీజేపీకి రావాలంటే ఏం చేయాలి? జేడీయూ ఎక్కడైతే కంటెస్ట్ చేస్తుందో అక్కడ ఎన్డీఏలో ఉన్నటువంటి మరో పార్టీని అక్కడ పోటీ చేయించాలి. మరి అలా ఎవరు పోటీ చేస్తారు ఏంటన్నప్పుడు వీళ్ళకి కనిపించింది లోక్ జనశక్తి పార్టీనే. ప్రజెంట్ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు. అతను ఈ రామ్ విలాస్ పాస్వాన్ యొక్క కొడుకు. సో ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ని ముందు పెట్టి రామ్ విలాస్ పాస్వాన్ యొక్క మరణం తాలూకు సెంటిమెంట్ ను ఉపయోగించుకుని బీజేపీ చక్రం తిప్పే అవకాశం అక్కడ ఎక్కువ కనిపిస్తా ఉంది. అటు ఇటు చేసి సీఎం పీఠం ఎసరు పెట్టబోతుంది బీజేపీ నాకైతే అనిపిస్తా ఉంది. నితీష్ కుమార్ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి బీజేపీలు ఎన్నిసార్లు చెప్తున్నా, రేపు లోక్ జనశక్తి పార్టీ కీ రోల్ పోషించి ఎక్కువ సీట్లు అది సాధించిన, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన ఆబ్వియస్లీ జేడీయూ నుంచి ఉన్నటువంటి నితీష్ కుమార్ ని ముఖ్యమంత్రి స్థానం నుంచి దించుతారు. అయితే ఎల్జేపీ వాళ్ళన్నా లేదంటే బీజేపీ వాళ్ళన్నా ఇక్కడ సీఎం పీఠం మీద అధిరోహిస్తారు. సీఎం పీఠం వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. ఇక మీరు అన్నట్టు ఈ ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళం ఉంది కదా, లాలూ ప్రసాద్ యాదవ్, వీళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇప్పుడు పాపం వాళ్ళకి ఓ రకంగా మూలిగే రకమైన తాటికే పడ్డట్టే. ఇప్పటికే 1,00,000 సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్ లో రామ్ విలాస్ పాస్వాన్ మరణం అన్నది ఒక్కసారిగా ఎన్డీఏ వాళ్ళకి ప్లస్ అవుతూ ఉంటే వీళ్ళకి ఇప్పుడు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న కీలకమైన పాయింట్ ఏంటంటే, ఎప్పటి నుంచో ఆల్రెడీ మొత్తం క్యాంపెయిన్ నడుస్తూ ఉంది కాబట్టి, అండ్ రామ్ విలాస్ పాస్వాన్ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మిగతా సామాజిక వర్గాల పరంగా చూసుకుంటూ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ సీట్లు కేటాయించడం కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ వేయడం కావచ్చు, మరి కొంత నామినేషన్ రెడీ అవ్వడం కావచ్చు, ప్రచారం చేయడం కావచ్చు, ఇవేళ మొత్తం మనం కన్క్లూడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు
ఇప్పటి వరకు ఉన్నటువంటి బీహార్ రాజకీయాన్ని మాత్రం మొత్తం మలుపు తిప్పబోతోంది రామ్ విలాస్ పాస్వాన్ మరణం అనే మనం ఖచ్చితంగా చెప్పాలండి. మన భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా సరే కీలకమైనటువంటి వ్యక్తి కనుక మరణిస్తే ఆ తాలూకు సెంటిమెంట్ చాలా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఎందరి నుంచి కానీ అంటున్నాను కదా, ఆ కానీ ఏంటంటే ఆల్రెడీ బీహార్లో ఉన్నటువంటి ప్రజలు నితీష్ కుమార్ పాలనకు కానీ ఈ బీజేపీల పాలనకు కానీ కేంద్రంలో విసిగెత్తిపోయి గనక ఉంటే ఒక్క విషయం మాత్రం వాళ్ళ మైండ్లో స్టాండర్డ్ గనక ఉంటే మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ వాళ్ళ కూటమిని గెలిపించేస్తారు. లేదు ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ రిలేటెడ్ కనుక వాళ్ళు కనుక ఆలోచించిన ఈ ఓట్లు అన్నవి ఎల్జేపీ వాళ్ళు బీజేపీ ఈ జేడీయూ వాళ్ళు కనుక చీలుస్తున్నా అప్పుడు కాంగ్రెస్ కి అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళకి వచ్చి ఇబ్బంది తలెత్తవచ్చు. అదర్వైజ్ అక్కడైనా ఇక్కడైనా సరే అనుకోని విధంగా ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో కన్ఫ్యూజన్ ఏమి వద్దు, క్లారిటీగా రెండు మాటలు దీన్ని కంక్లూడ్ చేద్దాం. రామ్ విలాస్ పాస్వాన్ మరణం అన్నది బీజేపీకి అత్యంత ప్లస్ కాబోతుంది ఎల్జేపీ పార్టీ తరఫున. తర్వాత బీజేపీ పాలన నితీష్ కుమార్ పాలన వల్ల మనకేమి వరగలేదురా అని అనుకోని వాళ్ళు స్టిల్ అలాగే కనుక కాన్స్టెంట్ గా కనుక ఉంటే కాంగ్రెస్ అండ్ ఈ లాలూ ప్రసాద్ యాదవ్లకు ప్లస్ అవుతుంది. ఒకవేళ రామ్ విలాస్ పాస్వాన్ కనుక మరణం చెందకుండా కనుక ఆయన కనుక ఉన్నట్టయితే మాత్రం అప్పుడు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కాంగ్రెస్ వాళ్ళకి ప్లస్ అయ్యేది. సో ఏది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తేలబోతా ఉంది.